75% హాజరు ఉంటేనే తల్లికి వందనం. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం పథకానికి హాజరు నిబంధనను విధించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ కూటమి సూపర్ 6లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయానికి తెలిసిందే. దారిద్ర్య రేఖ దిగువ బీపీఎల్ ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జియో 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద 15,000 రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు. ఇది పొందాలంటే విద్యార్థి హాజరు 75% ఉండాలనే షరతు విధించారు. అదే విధంగా ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని, అందువల్ల ఆధార్ను ఎన్రోల్ చేసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు పాస్బుక్, పాన్, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ ఫోటో పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ ఇచ్చిన గుర్తింపు పత్రం, ఇతర శాఖలు ఇచ్చిన పత్రాలతో ఎన్రోల్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్కు కూడా ఆధార్ ఉండాలని, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు వాటిలో ఏదైనా ఒకటి ఉండాలని పేర్కొన్నారు.